ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు, చూస్తున్న బిడ్డలకు, సంఘస్థులకు కుమారుని యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో స్వస్థత అనేటువంటి అంశం మీద మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, స్వస్థత అనగా ఒక వ్యక్తి తనకు కలిగిన వ్యాధి నుంచి విడుదల పొందడం అనేది స్వస్థత. భయంకరమైన బాధ నుంచి అతడు బాగుపడటమే స్వస్థత. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం వాక్యములోనికి వెళ్దాం. ప్రియులారా, నిర్గమాకాండము 15వ అధ్యాయము 26 వచనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడైన యెహోవా మోషేతో మాట చెప్తున్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇశ్రాయేలులు పాలు తేనె ప్రదేశమునకు బయలుదేరి వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో వారికి కొన్ని పద్ధతులు, ప్రిన్సిపల్స్, ఆయన సంకల్పాలు, ఎట్లా జీవించాలి, ఎలా నడవాలి, దేవునితో వారికి ఎటువంటి అనుబంధం ఉండాలి, వారు దేవుని విడిచిపెట్టకుండా జీవించినట్లయితే, ఖచ్చితంగా నడిచినట్లయితే వారు దీవించబడతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అయితే ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే స్వస్థత. ఈ 15:26లో ఏం చెప్తున్నాడు? నిర్గమాకాండంలో మాట చెప్పాడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియును మీ మీదకి రాదన్నాడు. అంటే ప్రియులారా, మానవుడిగా లోకములో మనం జీవించాలంటే ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, సంపాదన ఉండొచ్చు, కానీ ఆరోగ్యం మన చేతిలో లేదండి. ఆయుష్ మన చేతిలో లేదు, ఆరోగ్యం మన చేతిలో లేదు, అభివృద్ధి మన చేతిలో లేదు. ప్రియులారా, ఈ మూడు కావాలంటే దేవునితో మనకు చెలిమి అనేది చాలా అవసరం. ఈ చెలిమి అనే సాంగత్యం అనేది ఎట్లా ఉండాలని చెబుతూ, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విన్నట్లయితే, ఆయన దృష్టికి న్యాయంగా నువ్వు నడిచినట్లయితే, ఆయన ఆజ్ఞలకు విధేయుడిగా నువ్వు జీవించినట్లయితే, ఆయన కట్టడలను అనుసరించి నడిచినట్లయితే ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియూ మీకు రాదని చెప్తున్నాడు. పిల్లరా, మార్గ మధ్యములో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎర్ర సముద్రము దాటి సూర్ అరణ్యము దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు నీళ్లు దొరకక చాలా అవస్థలు పడుతూ పరుగులు పెడుతున్నారు నీళ్లు. చివరికి ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు, మార దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ నీళ్లు చేదైపోయినాయి. ఆ చేదైపోయిన వెంటనే తాగేవాళ్ళు అందరూ కూడా లక్షల మంది జనాభా కాబట్టి ఒక పెద్ద రోదన, సణుగులు మొదలుపెట్టి మోషే మీద రకరకాలుగా మాట్లాడుతూ వాళ్ళు చిరాగ్గా ప్రవర్తించారు. అప్పుడు మోషే దేవునికి మొరపెట్టగా ఒక చెట్టును చూపించి దాని కొమ్మ తెంచి ఆ నీటిలో వేయమనగానే దేవుడు చెప్పిన తర్వాత మోషే పనిచేశాడు. చేయగానే ఆ నీరు మధురముగా మారిపోయింది. పిల్లరా, మోషే తన ఉద్దేశాన్ని దేవుని చెప్పాడు, దేవుడు ఆయన మాట అంగీకరించాడు, ఆ నీరుకి స్వస్థత కలిగించాడు. ప్రియులరా, ఇవాళ మానవ జీవితంలో మనకి స్వస్థత కావాలి. లోకంలో బ్రతికినప్పుడు రక్త మాంసాలు గల మానవులుగా మనం జీవిస్తున్నాం. మన పుట్టించిన దేవునికి మనం లోబడి జీవించాలి. ఎన్ని కలిగినా కానీ దేవుని చిత్తం మీద మనం పరీక్షించి నడవాలి. ప్రియులరా, సమస్తం ఆయన వల్ల కలిగిందే దాన్ని లేకుండా కలలేదని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆరోగ్యమైంది, బలమైంది, శక్తి అయింది, జ్ఞానమైంది, సర్వ సంపదలు కూడా ఆయన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటున్నాడు ఆయన, సమస్తము కలుగజేసిన దేవునికి మనం లోబడాలి. సమస్తం ఆయన చేతిలో ఉంది. ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి, ఆయన సన్నిధిలో మన సమస్యలను తెలియపరుచుకుని మనం కలిగిన శరీర రుగ్మతల నుంచి విడుదల పొందాలంటే, మానసిక సమస్య కానీ
శారీరక వ్యాధి కానీ, శారీరక రుగ్మతులు కానీ ఇవేవైనా పోవాలంటే మనం ఎట్లా ఉండాలండి? దేవుని వైపు మనం చూడాలి ప్రియులరా. నిరీక్షణతో వెతికిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు కదా ప్రియులరా, జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఈ మాటలు జ్ఞాపం చేస్తూ ఆయన మరి నిర్గమకాండంలో 15-26 అధ్యాయంలో ఈ అంశాన్ని మనం జ్ఞాపం చేసి, కారణం ఏంటంటే ఎందుకు జ్ఞాపం చేసుకున్నాం? ప్రమాదం సంభవిస్తే మనం దేవుని వైపు చూడాలి. నీ భారం ఆయన మీద వేసేయి, ఆయన మోస్తాడు. కానీ నువ్వు ఎట్లా ఉండాలి? యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, విధేయుడిగా ఉండాలి. చూడండి, ఆయన దృష్టికి నీతిగా నువ్వు నడవాలి, నిందారహితుడిగా జీవించాయి. ఐగుప్తులకు కలిగేటువంటి రోగాలు ఏ ఒక్క రోగమే మీకు రాదని చెప్తున్నాడు. ఇవాళ దేవుని సన్నిధిలో జీవించి మనం ఎట్లా ఉన్నాం ప్రియులరా? ఒక ఉపానాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 37వ వచనంలో ఒక అంశాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల అతని మనవి ఆయన ఆలకించును. ప్రియులరా, ఇక్కడ దేవుని బిడ్డలుగా జీవించే మనము, దైవభక్తులుగా మనం దేవునితో సంబంధం కలిగి ప్రవర్తించినప్పుడు, మనకి ఇబ్బంది కలిగినప్పుడు కానీ, వ్యాధి కలిగినప్పుడు కానీ, బాధ కలిగినప్పుడు కానీ దేవుని సన్నిధిలో మనం మొరపెట్టగా ఆయన మన మనవి ఆలకించి ఆయనకి మన సహాయం చేస్తాడట. దీనికి ఒక ఉదాహరణగా ఒక గొప్ప వ్యక్తి, వ్యాపారవేత్త జీవితాన్ని సాదృశ్యంగా మీకు చూపిస్తున్నాను ఇక్కడ. పిల్లరా, ఈయన యుఎస్ఏలో కాలిఫోర్నియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ఒక మంచి వ్యాపార సంస్థ నడిపిస్తున్నాడు. ఇండియాలోనే ఆయన మరి ఏరోనాటికల్ ఇంజనీర్గా ఆయన ట్రైనింగ్ అయ్యాడు. ఆ తర్వాత జాబ్ వేకెన్సీ లేకపోయేటప్పటికి MBA కూడా చేశాడు ఆయన. అయితే ఈయన ఉద్యోగరీత్యా ప్రయత్నాలు చేశాడు కానీ ఆయనకు ఉద్యోగం దొరకలేదు. చాలా దారిద్ర్యాన్ని అనుభవించాడు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు ఆయన హైదరాబాదులో లక్డీకా పూల్ అనేటువంటి ఒక ప్రదేశంలో లాడ్జీ దగ్గర అక్కడ స్థలం దొరకకపోతే బయట ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడండి ఆయన. ఎందుకు చెప్తున్నాను ప్రియులరా? ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు అలా మార్చాడు. ఆయనకి ఎటువంటి భయంకరమైన రోగం ఉందో ఆ రోగం నుంచి ఆయన ఎట్లా కాపాడే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు. సరే, ఈయన సొంతూరు బళ్ళారి. ఈయనకి భార్య ఉంది, కుటుంబం ఉంది. ఒక్కనాడు ఏమీ లేదు, కానీ ఈనాడు మంచి సంపన్నుడు. 3 రకాలైన వ్యాపార సంస్థలు ఉన్నాయి. 100 మంది ఆయన దగ్గర పనిచేస్తున్న ప్రియులరా. ఈయన కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. అక్కడే పౌరసత్వం స్వీకరించాడు. ఇల్లు ఉంది, వ్యాపార సంస్థలు ఉన్నాయి, బ్రాంచీలు 3 ఉన్నాయి. మరి జనాభా కూడా ఎక్కువ మంది అందులో పనిచేస్తున్నారు. చర్చికి వెళ్తాడు ఈయన. భార్య మంచి విశ్వాసి, ఈయన కూడా విశ్వాసే. కానీ వ్యాపార సంస్థలు కార్యక్రమాలు ఆయన వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళటం, అధికారులను కలుసుకోవడం కార్యక్రమాల విషయంలో మరి ఈయన మరి వెళ్ళి రావడం, చేయటం, వారితో మాట్లాడటం, వారు ఇచ్చేటువంటి డ్రింక్స్ స్వీకరించడం, వారితో కలిసి భోజనం చేయటం. అమెరికాలో ఆచారం ఏంటంటే మరి వారితో కలిసి భోజనం చేయాలి, వారితో కలిసి డ్రింక్ చేయాలి. ఏదైనా ఒక అకేషన్కి వెళ్ళినప్పుడు అది మర్యాద. ఈ మర్యాద ప్రకారం నడుస్తున్నప్పుడు ఆయనలో ఒక భయంకరమైన క్యాన్సర్ వ్యాధి ఉంది. ఆయన చూసుకోలేకపోయాడు. కానీ మామూలుగానే తిరుగుతున్నాడు, మామూలుగానే పని చేస్తున్నాడు, ప్రేయర్కి వెళ్తున్నాడు, కార్యక్రమాలన్నీ మామూలుగానే ఉన్నాయి. అయితే ఒకరోజున ఆయన తండ్రి ఒక మాట చెప్పాడండి ఆయనతో, నాయనా, నువ్వు అమెరికాలో ఒక మంచి ఇల్లు కట్టావు కదా, మంచి వ్యాపార సంస్థలు ఉన్నాయి కదా, నాకు ఎప్పుడు నువ్వు చూపించలేదు కదా, నీ ఇల్లు నేను చూడాలని నాకు కోరుకుంది. చాలా మంచిగా కట్టావంట, అది నేను విన్నాను, నేను చూడలేదు. కనుక దయచేసి నాకు మరి నువ్వు అమెరికా టికెట్ ఏర్పాటు చేసి నన్ను అక్కడ తీసుకెళ్ళినట్లయితే నేను ఇంటిలోకి వచ్చి నేను చూచి సంతోషించేవాడుకున్నానని చెప్పాడు. ఆ మాట, తండ్రి మాట విన్నాడు. తండ్రితో పాటు కొంతమంది బంధువులు ఉండి వారికి కూడా కలిపి ఫ్లైట్ టికెట్ చేయించాడు. చేయించిన తర్వాత మరి వారు ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళారు.
ఫ్లైట్ దిగిన తర్వాత తండ్రి నుంచి కబురు వచ్చింది, అయ్యా నేను ఫ్లైట్ దిగానని చెప్పగానే వెంటనే అయినా మరి తన దగ్గర పనిచేసే సిబ్బందిని పంపించి ఆయన కూడా స్వయంగా వెళ్ళి కారు పంపించి అక్కడి నుంచి ఇంటికి తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత ఆయన కారు దిగిన తర్వాత ఆయన ఇంటి దగ్గరికి వచ్చాక ఆ ఇల్లు పరిసరాలన్నీ కూడా బయట చూసుకుంటూ లోపల గదిలోనికి వచ్చి మరి మొదటి అంతస్తు నుంచి పై అంతస్తుకు మరి 2వ అంతస్తు ఎక్కి 3వ అంతస్తుకు వచ్చే సమయంలో ఆయనకి ఆయాసం వచ్చింది. అరే ఆయాసం వచ్చింది అరే నేనని ఆలోచించి ఈ లోపలగానే ఏం చేయాలని మరి దాహం అవుతుందని చెప్పగానే మంచినీళ్ళు తెచ్చే సమయంలోనే ఆయన అక్కడ కుప్పకూలిపోయాడు. అరే ఏంటి ఇట్లా జరిగింది ఆశ్చర్యపోయారు. తండ్రి కదా, రక్త సంబంధి కదా, ఫాదర్ కదా, కన్నీళ్లతో విలపిల్లాడిపోయాడు. చూస్తే భయంకరమైన పరిస్థితిలో పడిపోయాడు, మాట లేదు. వెంటనే అమెరికా వారు తెలిసిన డాక్టర్ గారిని ఒక ఆయన్ని పిలిపించారు. ఆయన పేరు క్రిస్టియన్. ఆ క్రిస్టియన్ అనే డాక్టర్ గారు అక్కడికి వచ్చి ఆయన పరీక్షించి ఈయన చనిపోయాడు అని చెప్పాడు అంతే. అయితే రావడం చనిపోవడం అనేది అక్కడ ప్రభుత్వంలో పోలీస్ అధికారులు చాలా మరి ఎంక్వైరీలు ఇవన్నీ జరుగుతాయి. ఈ ఎంక్వైరీలో మరి ఈయనకి తెలిసిన డాక్టరు ఈ డాక్టర్ గారు కలిపి మరి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మంచి నివేదిక ఇవ్వగానే వారు వచ్చారు, బాగానే ఉన్నారు, కానీ మరి ఏం జరిగిందో తెలియదు కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఇలా జరిగింది, కాంప్లికేషన్ ఏమీ లేదని చెప్పగానే వారు ఊరుకున్నారు. ఆయన కార్యక్రమం అంతా బాగా చేశారు, అయిపోయింది. తర్వాత డాక్టర్ గారు మరి మిమ్మల్ని పరీక్షించాలి అయ్యా అని అడిగాడు. నన్ను పరీక్షించాలంటే ఈయన పేరు మనోహర్, మిస్టర్ మనోహర్ మిమ్మల్ని నేను పరీక్షించాలన్నాడు. అయ్యా నా కాళ్ళు బాగున్నాయి, నా చేతులు బాగున్నాయి, నేను అన్నీ బాగున్నాను, నాకేం పర్లేదని చెప్పాడు. నడవగలుగుతున్నాను, తినగలుగుతున్నాను, పని చేయగలుగుతున్నానని చెప్తున్నాడు. నో నో నో, మిమ్మల్ని నేను పరీక్షించాలి తప్పదు. కారణం ఏంటంటే తండ్రి మరి అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు, హార్ట్ కంప్లైంట్తో చనిపోయాడు. ఒకవేళ అది ఉండుందేమో కనుక మిమ్మల్ని వెంటనే పరీక్షించాలి అంటే, లేదండి నాకు కుదరదండి, వీలు పడదండి, నేను బాగున్నానని చెప్పి, లేదు మస్ట్ అండ్ షుడ్గా మిమ్మల్ని పరీక్షించాలి మిస్టర్ అని చెప్పాడు. సరే అని 2 దినాలు 3 దినాలు ఆగిన తర్వాత 4-5వ దినాన్ని ఆయన పరీక్ష చేయించుకున్నాడు. పిల్లరా పరీక్ష చేయించుకున్నప్పుడు శరీర భాగాలన్నీ కూడా చూసినప్పుడు మరి ఆయన శరీరంలో భయంకరమైన వ్యాధి ఉంది. పిల్లరా పైకి మనుషులు బాగానే ఉంటారు, కానీ లోపల ఏముందో మనకు తెలియదు కదా. నేను ఇందాక చెప్పాను, ఆరోగ్యం మన చేతిలో లేదు. పైకి మామూలుగా కనిపిస్తాడు, ఎప్పుడు చనిపోతామో తెలీదు, ఏమైపోతామో తెలియదు, కానీ ఇదంతా కూడా దేవుని చిత్తమే. ప్రియులరా డాక్టర్ ఆశ్చర్యపోయాడు, సర్ప్రైజ్. మిస్టర్ మనోహర్ మీ కిడ్నీ పాడైపోయింది, మీ కిడ్నీలో ఇన్ఫెక్షన్ పెరిగింది, పైన కిడ్నీ పైన కూడా ఒక రకం ఏంటండి మరి ఫంగస్ ఏర్పడిపోయింది. మరి దాని స్కానింగ్ అనే కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ చూసినప్పుడు క్యాన్సర్ అనేది మీకు వచ్చింది, కిడ్నీ పూర్తిగా పాడైపోయింది, రిమూవ్ చేయాలి, 4th స్టేజ్లో మీకు క్యాన్సర్ ఉందని చెప్పాడు. పిల్లరా ఆశ్చర్యకరమైన విషయమే ఇది. మనోహర్ గారు ఆస్తి సంపాదించాడు, 3 అంతస్తులు ఇల్లు కట్టాడు, 3 వ్యాపార సంస్థలు నడిపిస్తున్నాడు, అమెరికాలో పెద్ద పెద్ద నాయకులతో తిరుగుతున్నాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు, పేరుకి వెళ్ళి వస్తున్నాడు సంఘంలో కూడా. కానీ వార్త ఆయనకి ఎట్లా ఉందండి, ఒక భయంకరమైనటువంటి ఒక కెరటంలాగా వచ్చింది. అరే భార్య కన్నీళ్ళు విడిచింది, బంధువులు ఓ పక్క తండ్రి చనిపోయాడు, ఒక పక్క ఈయనకి ఇదేంటి పరిస్థితి, వ్యాపార సంస్థలు ఏమైపోతాయి, ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. పిల్లారా డాక్టర్ చెప్పాడు, మీరు 15 రోజులలో ఆపరేషన్ చేయించుకోవాలి. ఈ 15 రోజుల్లో మీరు ఆపరేషన్ చేయించుకునే పక్షమున మీరు చనిపోతారనే విషయాన్ని కూడా క్లియర్గా చెప్పాడు. ప్రియులరా ఈ మాట విన్నాడు, భార్య కుప్పగూలిపోయింది, కన్నీళ్లతో బాధపడుతుంది భార్య, దిగులు పడుతుంది.
ఏడుస్తూ ఆమె కన్నీళ్లు విడుస్తూనే ప్రార్థన చేస్తుంది, విడువక ఎడబాయక. సంఘము ప్రార్థన చేస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. సరే, 15 రోజులు గడిచింది. ఆపరేషన్ డాక్టర్ చేశారు. ఆ కిడ్నీని తొలగించారు. తొలగించిన తర్వాత శరీర భాగాలన్నీ కూడా పరీక్ష చేయగా ఆ క్యాన్సర్కి సంబంధించిన ఏమీ కూడా అందులో లేవు. ఒక భాగాన్ని క్యాన్సర్ సంబంధించిన అవయవాన్ని తీసినట్లయితే దానికి సంబంధించిన యొక్క డిసీజ్ యొక్క ఫాము ఆ ప్రదేశంలో కానీ వేరే చోట ఉంటుందంట. అది క్యాన్సర్ లక్షణం. కానీ ఎక్కడా లేదంట ప్రియులారా. సంఘము ప్రార్థించింది. ప్రియులారా, మొదటి పేతురు రాసిన పత్రిక 4:16 చెప్తున్నాడు చూడండి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా సిగ్గుపడక పేరును బట్టే దేవుని మహిమపరచాలి. నేను దేవుడు నమ్ముకున్నాను కదా, దేవుడు నాకు ఈ బాధ ఇచ్చాడనే విషయాన్ని అతడు సమాజంలో చెప్పలేదు. ప్రభువా నీ చిత్తమైతే నాయన నన్ను కనికరించు, ప్రభువా నీ చిత్తమైతే నన్ను క్షమించు, ప్రభువా నీ చిత్తమైతే నన్ను బాగు చేయి, ప్రభువా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచని చెప్పి కన్నీళ్లతో అతడు ప్రార్థన చేస్తున్నాడు. భార్య ప్రార్థన చేస్తుంది. సంఘాలు సంఘస్థులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, ఆపరేషన్ అయింది, సక్సెస్ అయింది, బాగుంది. తర్వాత అతని శరీరంలో ఏ భాగము కూడా ఎక్కడ కూడా క్యాన్సర్ ఫామ్ లేదు ప్రియులారా, బ్లడ్లో కూడా. ఇది ఆశ్చర్యమే కదా. మరణం నుండి విమోచన దేవునికి సాధ్యమని విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకం, నిరీక్షణ, ప్రార్థన, పట్టుబడిని ప్రార్థన, విడువక చేసిన ప్రార్థన, చూడండి, పాప పశ్చాత్తాప ప్రార్థన. మనము చేసిన పాపములు కానీ, మన తండ్రులు చేసిన పాపములు కానీ, మన పితరులు చేసిన పాపం కానీ మనం వెంటాడుతున్నప్పుడు ఎట్లా ఉంటుందండి? వ్యాధులు అనేది మన మీదకి వస్తాయి ప్రియులారా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనంలో చెప్తున్నాను చూడండి. యేసు ప్రభువారు సుంకపు గుత్తదారుడైన ఒక వ్యక్తి దగ్గర జక్కయ్య ఇంటికి వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత ఆయనతో కలిసి మాట్లాడుతూ ఆ ఇంటి దగ్గర కూర్చుని ఉండగా ఒక స్త్రీని కనిపించింది. 12 సంవత్సరాల రక్తస్రావంతో బాగుపడుతున్న స్త్రీ. ఆమె కూడా క్యాన్సరే. అయితే ఆమె కన్నీటితో ప్రార్థన చేసింది, ప్రభువుని దర్శించాలనుకుంది, భయపడింది. ప్రభు కూర్చుంటే వెనకాలకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది ప్రియులారా. ప్రభు అక్కడ ఉన్నారు, ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే ఆయనలోంచి ప్రభావం వెళ్ళింది. నన్ను తాకింది ఎవరైనా విషయాన్ని అడిగినప్పుడు ఆమె భయపడుతూ వణుకుతున్నప్పుడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను బాగుపరిచిందమ్మా, కుమారి ధైర్యంగా వెళ్ళమని చెప్పాడు ప్రియులారా. ఈమె 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావం గల స్త్రీ ప్రియులారా, క్యాన్సర్తో బాధపడుతుంది. కాబట్టి ఆమె స్వస్థత కలిగింది. మనోహర్ అనే బ్రదర్కి స్వస్థత కలిగింది. ఇవాళ ఆయన మంచి సక్సెస్ఫుల్గా ఉన్నాడు ప్రియులారా. 1923లో ఆయనకి 2023లో ఆయనకి ఆపరేషన్ జరిగింది. 24 అయింది, 25 ఇవాళ మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే ఆయన హెల్దీగానే ఉన్నారు, ఎటువంటి క్యాన్సర్ ఫామ్ లేదు, అన్నీ బాగానే ఉన్నారని తెలియపరిచారు డాక్టర్స్ ప్రియులారా. చూడండి, దేవుని మీద నమ్మకం ఉంది, పశ్చాత్తాపడారు, ప్రార్థన చేశారు, ప్రయత్నం చేశారు ప్రియులారా. కేవలం ప్రార్థనే కాదని మానవ ప్రయత్నం కూడా మనం చేయాలి. చాలామంది ప్రార్థన చేస్తారు, మందులు వేసుకోరు ప్రియులారా. మానవ శరీరానికి ఆహారం ఎంతో, మానవ శరీరానికి మన ఇవన్నీ కూడా ఎటువంటి అవసరం, అలాగే మందులు కూడా అవసరమే ప్రియులారా. ఆహారం లేకపోతే మనిషి బ్రతకలేడు, అలాగే మందులు కూడా చాలా అవసరం ప్రియులారా, అవి కూడా వేసుకోవాల్సిందే. కాబట్టి ఆయన స్వస్థత పొందాడు, మంచి సాక్ష్యం ఇచ్చాడు ప్రియులారా. అలాగే స్త్రీ కూడా బాగుపడింది, ప్రభు దగ్గరకు వచ్చింది, సాగిలి పడింది, ప్రభువాను క్షమించమని అడిగింది. అమ్మా నీ విశ్వాసాన్ని బాగు చేసింది, వెళ్ళామని చెప్పగానే వెంటనే ఆమె బాగుపడింది, వెళ్ళిపోయింది. అనేక మంది తెలియజేసింది ప్రియులారా. ఆఖరుగా జ్ఞాపకం చేసుకుందాం 2 మాటలు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5:13 చెప్తున్నాడు చూడండి. ఒక శతాధిపతి కపెర్నహూములో ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయుతున్నాడు నాయన, నువ్వు మాట చెప్తే బాగుపడతాడు తండ్రి, నాయనా నీ మాటలోనే స్వస్థ నాయన, ప్రభువా నాయన కనికరించమని అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడండి? నేను వచ్చి అతన్ని బాగు చేస్తాను, స్వస్థపరుస్తానని చెప్పాడు. ప్రభువా నీవు నా ఇంటికి రావడానికి నా ఇల్లు యోగ్యమైంది కాదు నాయన, నేను రాను వారి దగ్గర ఉద్యోగం చేస్తున్నాను నాయన, అయ్యా వాళ్ళు తినే భోజనం నాయన, వాళ్ళు ఇచ్చే భోజనం తిన, వాళ్ళు ఇచ్చే నివాసం ఉంటున్నా ప్రభా, నా ఇల్లు యోగ్యమైంది కాదు, నా పవిత్రమైంది కాదు నాయన. ప్రభా
నీ పవిత్రమైన పాదాలు తండ్రి నా ఇంట్లో రావడానికి అర్హత లేదు నాయన. అయ్యా నేను అర్హుడని కానని చెప్పి ఒప్పుకున్నాడు. ప్రభువా మీరు ఇక్కడే ఉండి ఒక మాట చెప్పండి ఆయన, నా దాసుడు బాగుపడతాడని చెప్పాడు. ప్రియులరా, నమ్ముతో నీ వాళ్ళైతే నమ్మువని సమస్తం. ప్రియులరా, మనోహర్ బ్రదర్ నమ్మాడు, ప్రార్థన చేశాడు. ప్రభా బ్రతికిన నీ కొరకే, నీ చిత్తమని కన్నీళ్ళు విడిచినప్పుడు అతడు ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకున్న స్వస్థ కలిగించాడు. అతడు సమాజంలో సాక్షిగా అనేక విధాలుగా దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు. అలాగే మరి 12 సంవత్సరం నుంచి రక్తస్రావం స్త్రీ ఆయన ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టింది, బాగుపడింది, ఆమె స్వస్థత కలిగింది. ప్రియులారా, ఇక్కడ శతాధిపతి తన దాసుడైన తనకి ఇష్టమైన పనివాడు ఆయన దగ్గర ఆయన ఇలా పనిచేసేవాడు ఉన్నాడు. పక్షవాయుతో ఉన్నాడు, లేవలేని పరిస్థితుల్లో మంచం మీద పడి ఉన్నాడు. ప్రభుని వేడుకోగానే, ప్రభు మాట చెప్పగానే వెంటనే అతడు లేచి బాగుపడ్డాడు. ప్రియులారా, ఈ మాట చెప్తూ ఆయన ఏమన్నాడంటే, అయ్యా ప్రభువా నేను అధికారం లోబడిన వాడను, నేను ఒకటి రమ్మంటే వస్తాడు, ఒకటి పొమ్మంటే పోస్తాడు. అయినా నేను ఈ లోక అధికారం నాకుంది ప్రభా, కానీ స్వస్థ చేసే అధికారం నాకు లేదనైనా. ప్రభా ఇది మీకే సాధ్యనైనా. అనేకులు తూర్పు నుంచి పడమ నుంచి నైనా అనేక మంది వస్తారు ఈ స్త్రీలలో, కానీ అయ్యా ఇలాంటి వ్యక్తి నేను చూడలేదని చెప్పి ఒక అన్యుడు ఒక శతాధిపతి గురించి సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులారా, ఇలాంటి సాక్ష్యం కలిగిన బిడ్డలుగా మనం ఉన్నామా? బ్రదర్ మనోహర్ గారు మంచి సాక్ష్యం కలిగిన వాడుకున్నాడు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. భయంకరమైన 4th స్టేజ్లో ఉన్న క్యాన్సర్ నుంచి విడుదల పొందాడు. కాబట్టి ఎటువంటి వ్యాధి అయినా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీరు స్వస్థ పొందేటువంటి శక్తిని ఆయన ఇస్తాడు. నమ్ముట నీ వాళ్ళైతే నమ్మువని సమస్తమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మతోనూ సత్యంతో నడిచి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో హృదయాన్ని పార్పరిచి ప్రభువాన్ని క్షమించమని అడిగితే ఆయన స్వస్థపరిచే దేవుడు, కనికరించేవాడు. కాబట్టి నిన్ను స్వస్థపరిచే యెహోవా, నేను స్వస్థపరిచేవాడు యెహోవాను నేనైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.